గెట్స్ మీ టు వన్ పాయింట్ అంజలి. ఇప్పుడు నేను అర్జెంటుగా ఇప్పుడు 35, 40, 50 ఓకే అట్ సమ్ ఏజ్ ఓకే నేను అర్జెంటుగా నా 25-year వెయిట్కి వెళ్ళిపోవాలి అని కోరుకుంటారు. డైరెక్ట్గా మనతో చెప్పరు, వితన్నంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మనసులో ఉన్న మనసులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరినైనా 10 ఏళ్ళ తర్వాత కలిసామనుకోండి, వాళ్ళు ఏమంటారు, చాలా బాగుండేదాని అమ్మాయి, కొద్దిగా పాడైనట్టున్నావు, ఎందుకు పాడవకుండా బాగా పాడైనట్టున్నావు అని. నాకు అడగాలనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ బండి కొంటాం, కొత్తగా బండి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అది, అవును ఒక 1,00,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఎలా ఉంటుంది అది, అబ్సల్యూట్లీ 25 ఏళ్ళకి 35 ఏళ్ళకి బాగోపోవడం అనేది జరుగుతుందని తెలియదా? బాలేదు కూర్చోడం కాకపోతే ఏ వయసుకు అదే అందం కరెక్ట్ చూసుకుంటే నిజంగా 25 ఏళ్లలో ఉన్నది 16 ఏళ్లలో లేదు, 16 ఏళ్లలో ఉన్నది 30 ఏళ్లలో. సేమ్ అప్లైస్ టు వాట్ యు స్పోక్. ఇప్పుడు మనము లైఫ్ అంతా ఆడాం, నిజం. మామూలుగా రన్ చేసిన వాళ్ళకి జనరల్ వేరెంటేర్ ఉంటుంది, మనం ఎక్కువ వాడినప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేరెంటేర్ ఉంటుంది. అవును, వీ షుడ్ ఆల్ బి యాక్సెప్టింగ్ ఆఫ్ ఇట్. ఓకే ఇది జరిగింది, చచ్చిపోలేదు కదా అంటే అది ఫీల్ అవ్వగలుగుతున్నాం అంటే బతుకున్నాం. సో బతుకున్నాం అంటే మనం కొంచెం దాన్ని ఏంటిది ఎంజాయ్ చేయాలి. కరెక్ట్ కరెక్ట్. సో వెన్ ఐ సే నేను చాలా లక్కీ అని ఎవరితో అంటే అందరు ఇదే అంటారు, నువ్వు అనుకుంటావు నువ్వు లక్కీ అని, పలానా ప్రాబ్లం వస్తుంది, ఇదే ప్రాబ్లమ్ని నా ఫ్రెండ్ ఉంటుంది గౌతమి అని, అదంటది ఇదే సిచ్యువేషన్ నాకు వచ్చింది అనుకోని టాప్ లేపేసి ఇది నా ప్రాబ్లం అని 100 మందికి చెప్పుకుంటా నేను. నువ్వు ఓకే ఇప్పుడు ఏమైంది అని ఈధర్ మొహంలో నవ్వు జరగకపోయినా నీకు అసలు ఒక భయము, అమ్మో ఇలా జరిగిపోతుంది అని ఒక కంగారు ఏది ఉండదు, ఆరాంసే ఉంటావు. అందుకని అది ప్రాబ్లం కాదనుకోవడం అనుకోవటం మూలాన నువ్వు లక్కీ అనుకుంటున్నావు. నీకు కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్, నీకు తెలియట్లేదు, చూసే వాళ్ళకి మాకు తెలుస్తుంది కదా. ఐఎమ్ రియలీ లక్కీ, నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ. ఇప్పుడు గౌతమి గురించి చెప్తే ఫ్రెండ్స్ కూడా, మేము ఆ 2nd grade 3rd grade నుంచి స్కూల్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నాం. ఇవాళకి కూడా 2nd class ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. మొన్న నా కూతురికి లంగావణిలు ఇస్తే వాళ్ళ వైఫుల్ని వాళ్ళ కిడ్స్ని తీసుకొచ్చి దిగారు. ఏదో ఆ 10 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ కాదు అది, ఎవ్రీ నవ్ అండ్ దెన్ కలుస్తూనే ఉంటాం, ఎక్కడున్నా సరే, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా సరే మేము కలుస్తూనే ఉంటాం. సో దట్ వే వీ డోంట్ లూజ్ అవర్ చైల్డ్హుడ్, వీ డోంట్ లూజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్. సో వీ నెవర్ ఫీల్ ఓల్డ్. 38 కాదు 70 ఏళ్ళు వచ్చినా నీతో పాటు చదువుకున్నాడు నిన్ను ఏంటి వ్యవసాయాన్ని పిలుస్తాడు కదా. ఇంకెవరన్నా తల్లెరవంగానే నమస్కారం అమ్మ అంటారు, మనకి నమస్కారాలు లేవు కదా, అందరు మనోళ్ళే కదా. ట్రూ. కానీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ అనండి, విమనండి బాబుకి వచ్చేవాడు, ఈచ్ కేసు ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్, ఒక్కొక్కళ్ళ హెల్త్ కండిషన్ ఒక్కొక్కలా ఉంటుంది. yes absolutely. మరి మీరు ఎలా క్లాసెస్ ఇస్తారు ఎట్ ఎ టైం అందరికి? వి గ్రూప్ దెమ్. ఎలా గ్రూప్ చేస్తామంటే హార్మోన్ రిలేటెడ్ ఇప్పుడు వెల్నెస్ అసెస్మెంట్ ఫామ్ ఒకటి ఫిల్ చేస్తారు. సో ఆ ఫామ్ ఫిల్ చేసినప్పుడు అందులో వాళ్ళు డైరెక్ట్గా ఫర్నిష్ చేసే డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. పలానా నాకు ఇర్రెగ్యులారిటీ ఇన్ ది పీరియడ్స్ ఉన్నాయని, థైరాయిడ్ అని, PCOS అని అట్లా. కొంతమంది డైరెక్ట్గా ఫర్నిష్ చేయక అంటే డయాగ్నోస్ అవ్వని డీటెయిల్స్ కూడా కొన్ని ఉంటాయి. అట్లా వాళ్ళు ఒక ఇట్స్ అబౌట్ 7-minute 10-minute 5 to 7 minutes ఏమో, ఒక 5 నుంచి 7 నిమిషాలు ఫిల్ చేయాలి ఫామ్. బాగానే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, 35 to 40, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళని అక్కడ సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసి మళ్ళీ దెన్ వీ టేక్ దెమ్ హియర్. అయితే ఇక్కడ గ్రూప్స్ చేస్తాం కదా, ఈ గ్రూప్స్లో కూడా ఎలా అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ కస్టమైజేషన్ అది జరుగుతుంది. సెకండ్ లెవెల్ ఆఫ్ కస్టమైజేషన్ ఏం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొన్ని నట్స్ పడవు, కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, కొంతమందికి సర్టన్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకున్న తర్వాత కాంబినేషన్స్ మ్యాచ్ కావు. సో ఆ కరెక్షన్స్ ఎలాగో చేస్తాం. సేమ్ అప్లైస్ టు ది వర్కౌట్స్ చేసినప్పుడు కూడా ఇతరత్ర కొన్ని చిన్న కన్సర్న్స్ వస్తాయి. ఇప్పుడు కొంతమంది ఎట్లాంటి వాళ్ళు జాయిన్ అవుతారంటే కింద కూడా కూర్చోలేకపోతున్నాం మేము, అంటే మేము కింద కూర్చోలేని పరిస్థితి, కూర్చోకూడదు, అంబిలికల్ హెర్నియా ఉందనో, స్పాండిలాసిస్ ఉందనో, లేకపోతే లంబార్ ఇష్యూస్ ఉన్నాయనో, కంప్లీట్లీ అసలు ఏ పూస మిగలలేదు నాకనో చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా ఈ గ్రూప్లో పెట్టిన, నేను చెప్పినట్టు ఇట్స్ అ హైబ్రిడ్ మోడల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ అ గ్రూప్ ప్రోగ్రామ్, బికాస్ ఐ విల్ వాంట్ టు రీచ్ అవుట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అందరినీ దయచేసి మీరు కెమెరాలో ఆన్ చేసుకోండి, ఐ వాంట్ టు సీ యూ అని. నిన్నే ఒక బ్యాచ్ లాంచ్ అయింది, 72-73 బ్యాచ్ అది. సో బ్యాచ్ లాంచ్ అయితే ఆన్లైన్ది. సో బ్యాచ్ లాంచ్ అయితే అందులో ఒక అమ్మాయిని ఇట్లా చూడగానే మీరు ఫలానా బ్యాచ్లో ఉన్నారు కదా అని, ఆవిడ ఇంటి పేరు లేదు అక్కడ, ఆవిడ ఇంటి పేరుతో సహా చెప్పాను. వన్స్ ఐ సీ యువర్ ఫేస్ అండ్ ఐ టాక్ టు యూ, నాకు అది రికలెక్ట్ అవుతుంది, మెమరీ ఉంది. మిగిలిన రెగ్యులర్ విషయాలకు అసలు ఏమీ గుర్తుండవు, ఇక్కడ నుంచి ఇక్కడ కన్ను వదిలేసి వెళ్ళిపోతా, కానీ ఇంటి పేర్లతో గుర్తుంటాయి. సో అట్లా
I talk to them personally. So that's a group program in that sense. But it's an independent, I mean, it's an individual program, or rather it's almost a personal training program, because every person is assigned a separate buddy. సో ప్రతి గంట నేను హ్యాండ్ హోల్డ్ చేసి నడుస్తుంది ఆ బడ్డీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ భూమి పుట్టినప్పుడు పుట్టిన ప్రోగ్రామ్ ఇది, 13 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాం. సో చేయడం వల్ల ఏంటంటే మాకు బ్యాచ్ లాంచ్, నా లైఫ్ పంతులమ్మ లైఫ్, బ్యాచ్ లాంచ్లో నేను ఇదే చెప్పాలి. సో ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా వాళ్ళు అని చెప్పి నేను ఏదైనా డిఫరెంట్ విషయాలు చెప్పడానికి లేదు, నేర్పాల్సిన విషయం, బికాస్ దిస్ నాట్ ఎంటర్టైన్మెంట్, దిస్ ఇన్ఫర్మేషన్ నేర్పాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయాలు అనుకుంటున్నాం కాబట్టి చేస్తున్నాం కదా. సో ఈ చెప్పే ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ 130,000 మంది పైన వర్క్ చేసి ఉంటాం మేము. మీరు ఇందాక చెప్పినట్టు గ్రూప్స్లో అండ్ 1-on-1 కొన్ని కార్పొరేట్ వర్క్షాప్స్ చేశాము. సో అవి కూడా కౌంట్ చేసి చెప్తున్నాను. కంఫర్టబుల్గా గుంటూరు అంటే క్రౌడ్స్ ఎలా వర్క్ చేస్తుందని చెప్తాను. మాట్లాడటం కానీ అట్లా గుంటూరు వెళ్ళినప్పుడు జస్ట్ గెస్ట్గా పిలిస్తే మాట్లాడడానికి వెళ్తే 3,000 మంది క్రౌడ్ ఉన్నారు. సో 3,000 మంది క్రౌడ్ని అడ్రస్ చేసిన తర్వాత కాలేజ్ కాబట్టి మళ్ళీ అగైన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు కాబట్టి జాయిన్ అయ్యేవాళ్ళు అగైన్ అక్కడ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అండ్ డైరెక్ట్గా గ్రూప్స్ని అడ్రస్ చేసేది ఉంటుంది. సో యూ కాల్ ఇట్ కార్పొరేట్స్, యూ కాల్ ఇట్ కాలేజెస్, టూరింగ్ ద కార్పొరేట్స్, కాలేజెస్, బూట్ క్యాంప్స్ అని అట్లా 1 week ప్రోగ్రామ్స్ అని, 2 weeks ప్రోగ్రామ్స్ అని బోల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు వీ హ్యావ్ కన్ఫైన్డ్ ఇట్ టు ద 12 week ప్రోగ్రామ్ బికాస్ దిస్ హెస్ బికమ్ సో స్టాండర్డైజ్డ్ అండ్ దిస్ ఇస్ గివింగ్ క్రేజీ డిఫరెన్స్, క్రేజీ రిజల్ట్స్ ఇస్తుంది. వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ రిజల్ట్స్, ఇట్స్ నాట్ అబౌట్ వెయిట్ లాస్ ఆర్ ఇంచ్ లాస్. వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ రిజల్ట్స్, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ దట్ డిఫరెన్స్ ఆన్ అ లార్జర్ స్కేల్, సస్టైనబుల్ డిఫరెన్స్. అంటే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత 12 వారాలు ఈజ్ దేర్ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఫిట్నెస్. దాని తర్వాత ఇంకెవరి దగ్గర ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు. ఎస్, దే కెన్ గో ఫర్ అ స్పెసిఫిక్ ఫిట్నెస్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ స్విమ్మింగ్, దానికోసం సపరేట్ ఫిట్నెస్ చేయాలి. దే కెన్ హైర్ అ ట్రైనర్. స్టిల్ దే ఆర్ వెరీ మచ్ వెల్ వర్స్డ్ విత్ ద బేసిక్స్. నేను ఏం తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎలా అయితే నా బాడీ బాగుంటుంది అనేది ఇంకొక మనిషిని అడిగే పరిస్థితి 12 వారాల తర్వాత లేకుండా చేస్తాం. సో అది బై అండ్ లార్జ్ మనం ఇస్తున్న రిజల్ట్. అది ఆ డిఫరెన్స్ వాళ్ళకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వగలుగుతున్నాం. దీనివల్ల వీఆర్ అంటే వీ హ్యావ్ స్టక్ టు ద 12 week ప్రోగ్రామ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. ఆ పైన అడ్వాన్స్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దిస్ ద బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్. అడ్వాన్స్ లెవెల్లో మండల అని 41 day ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ప్రాజెక్ట్ అమ్మ అని చెప్పి ప్రీ ప్రెగ్నెన్సీ వెల్నెస్కి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళ కోసం, ఫర్టిలిటీ కన్సర్న్స్ ఉన్న వాళ్ళ కోసం అది ఉంటుంది. బట్ ఎవరు ఏ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలన్నా దిస్ ఇస్ ద ప్రీ రిక్విజిట్. 12 వారాల ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత దాని ఎలిజిబిలిటీ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్. ఎంతసేపు ఉంటుంది మీ ఆన్లైన్ క్లాస్? ఇట్స్ అన్ ఎవ్రీడే డైలీ బేసిస్? వన్స్ ఇన్ 3 weeks నేను ఉంటాను. ఓకే. ఇంకా మిగిలినంతా వయా ద యాప్ ఉంటుంది. అండ్ బడీ విల్ బి దేర్ ఆల్ ద టైమ్. సో వర్కింగ్, ఇట్స్ నాట్ యువర్ టిపికల్ యోగా, ఫిట్నెస్ ఆర్ జస్ట్ ద డైట్ ప్రోగ్రామ్. క్లియర్గా బ్యాచ్ లాంచ్లోనే చెప్తాం, ఊరికే కష్టపడద్దు, మీ స్ట్రెస్ ఏదున్నా మా మీద దోసేయండి, చిల్ అయ్యి డైట్లు చేయండి. వన్స్ ఇన్ అ వైల్ యూ షుడ్ హ్యావ్ దట్ విగిల్ రూమ్. ఎప్పుడన్నా ఒకసారి ఒక పేస్ట్రీ తినాలనిపించింది, అమ్మో పూర్ణిమ ఏమంటుందో, అమ్మో ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయిపోయాను, ఇన్ని $1 కట్టానో లేకపోతే ఇన్ని డబ్బులు కట్టానో, అమ్మో ఈ ₹10 ఈ రోజుకి $10 వేస్ట్ చేసేసానేమో అనే సిచ్యువేషన్ తెచ్చుకోమాకండి. పీస్ఫుల్గా ప్రశాంతంగా తినండి, ప్రశాంతంగా హ్యాపీగా తినడం, హ్యాపీగా ఎక్సర్సైజ్ చేయడం, అన్ని పనులు చేసుకోవడం అంతే. దట్స్ ఓన్లీ. ఎక్సర్సైజ్ కూడా ఇట్స్ నాట్ అ మ్యాండేటరీ థింగ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఎక్సర్సైజ్ ఇస్ జస్ట్ ఏంటది అనదర్ ఫెదర్ ఇన్ అవర్ క్యాప్, ఆర్ అది కూడా కొంచెం చెప్తాము. సో ఎక్సర్సైజ్ జస్ట్ అ బోనస్ అనుకోండి. రైట్. ఎక్సర్సైజ్ హెవీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ ప్రోగ్రామ్ నుంచి దే కెన్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ గో అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అంటే విత్ ఎక్విప్మెంటా, విత్ ఫ్లోరింగ్ ఎక్సర్సైజ్, లేదంటే బాడీ వెయిట్? అవునా? బీయింగ్ అన్ అథ్లీట్ మీరు ఎక్విప్మెంట్ అంటారు. అదే కదా నాకు ట్రెడ్మిల్ మీద పరిగెడతాము, ఎక్కడ పరిగెడతాం అర్థం కాదు. మీరు ఎక్విప్మెంట్ అంటారు. ట్రెడ్మిల్ ఎందుకు చేస్తాం అసలు మనం? అవును, అక్కడే ఉంటాము, గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, ఇంకా అక్కడే ఉంటాము, అద్దంలో మన మొహం మనం చూసుకుంటా. నెవర్ ఇప్పటి వరకు ఒక ఇనిషియలీ పెట్టినప్పుడు ఎక్విప్మెంట్ ఉండేది, కానీ ఊరికే ఎలాంటి వాళ్ళకంటే ఈ గ్రూప్ వర్కౌట్స్ అప్పుడు నేను ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఫ్లోర్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యడానికి వీలేదు అనమాట. ఓకే. సో అట్లాంటప్పుడు ఏం చేసేవాళ్ళు, నెక్స్ట్ బ్యాచ్ కోసం వెయిట్ చేస్తూ ఊరికే వాటిని వాడుకునేవాళ్ళు. సో అటు పేర్లు కూడా జుజుబీ ట్రెడ్మిల్ అని పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఏమీ లేకపోతే అక్కడ వర్కౌట్ చేసేవాళ్ళు. రైట్, వెళ్తున్నాం జుజుబీ రూమ్లోకి వెళ్తున్నాం అనేవాళ్ళు. అలా అంత నీచంగా చూస్తాం అనమాట ఎక్విప్మెంట్.